మన లోపల మనకు తెలియని ఒక ప్రపంచం ఉందంటే నమ్ముతారా? అవును, మనందరిలో ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులతో కూడిన ఒక పర్యావరణ వ్యవస్థ ఉంది. అది మన ఆరోగ్యాన్ని సైలెంట్గా కంట్రోల్ చేస్తోంది. మరి ఈ రోజు ఆ లోపలి ప్రపంచంలోకి ఒక చిన్న జర్నీ చేద్దాం. ముఖ్యంగా ఉపవాసం లాంటివి దాన్ని ఎంత డ్రమాటిక్గా మార్చగలవో చూద్దాం. ఈ రోజు మన డిస్కషన్ మొత్తానికి హీరో మన గట్ మైక్రోబయోమ్. సింపుల్గా చెప్పాలంటే మన పేగులలో నివసించే కోటానుకోట్ల సూక్ష్మజీవుల ప్రపంచమన్నమాట. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. జనరల్గా హెల్త్ అనగానే మనకు టాబ్లెట్లు, ఎక్సర్సైజులు గుర్తొస్తాయి. కానీ అసలు సీక్రెట్ మన లోపలే దాగి ఉందని సైంటిస్టులు ఇప్పుడు కనుక్కుంటున్నారు. సో ఈ గట్ మైక్రోబయోమ్ అంటే ఏంటి? దీన్ని జస్ట్ మన కడుపులో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు అనుకుంటే పొరపాటే. ఇది మన శరీరంలో దాదాపుగా ఒక కొత్త అవయవంలా పనిచేస్తుందన్నమాట. అవును, ఇది మన డైజెషన్కు హెల్ప్ చేయడమే కాదు, మన మూడెలా ఉంది, మనకెంత ఎనర్జీ ఉంది, చివరికి మనకు ఏం తినాలనిపిస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఇదే డిసైడ్ చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ కదా? మరి ఇంత పవర్ఫుల్ సిస్టమ్ని మనం ఎలా ప్రభావితం చేయగలం? దాన్ని ఒక రకంగా రీసెట్ చేయడానికి ఏమైనా దారులున్నాయా? ఎస్, ఉన్నాయి. ఈ విశ్లేషణలో మనం రెండు డిఫరెంట్ కానీ చాలా పవర్ఫుల్ మార్గాల్ని చూడబోతున్నాం. మన గట్ను రీసెట్ చేయడానికి ఇక్కడ రెండు స్ట్రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది 10 రోజుల వాటర్ ఫాస్టింగ్. ఇది మన సిస్టమ్కి ఒక పెద్ద షాక్ ఇచ్చి పేగుల్లోని వాతావరణాన్ని మొత్తం మార్చేస్తుంది. ఇక రెండోది షుగర్ మానేయడం. ఇది కొంచెం ఫోకస్డ్ అప్రోచ్. మన బ్రెయిన్, ఇన్సులిన్ సిస్టమ్ను సరిచేస్తుంది. దారులు వేరైనా రెండింటి లక్ష్యం ఒక్కటే: మెటబాలిక్ హెల్త్ను మళ్లీ ట్రాక్లోకి తీసుకురావడం. ఫాస్టింగ్ ఎఫెక్ట్స్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి సైంటిస్టులు 13 మంది పురుషులపై 22 రోజుల పాటు ఒక స్ట్రిక్ట్ స్టడీ చేశారు. ఇక్కడ చూపిస్తున్నట్టు వాళ్లు ఫాస్టింగ్కు ముందు, ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు, ఆ తరువాత వాళ్ల శరీరంలో జరిగే ప్రతి మార్పునూ చాలా క్లోజ్గా మానిటర్ చేశారు. ఈ స్టడీ నుంచి మనకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. షుగర్ మానేసినా లేదా ఫాస్టింగ్ స్టార్ట్ చేసినా మొదటి కొన్ని రోజులు చాలా కష్టంగా ఉంటాయి. ఎందుకంటే బాడీ ఈ పెద్ద మార్పుకు అలవాటు పడుతున్నప్పుడు అది కొంచెం రియాక్ట్ అవుతుంది. ఈ స్టార్టింగ్ ఇబ్బంది వెనుక ఒక ముఖ్యమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. ఈ లిస్ట్లో ఉన్నవి చాలా మందికి తెలిసినవే. షుగర్ మానేసిన వెంటనే విపరీతమైన క్రేవింగ్స్, తలనొప్పి, నీరసం ఇవన్నీ కామన్. ఎందుకంటే బాడీ యొక్క కొత్త నార్మల్కి అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తోందన్నమాట. అయితే దీన్ని సింపుల్గా విత్డ్రాల్ అని తీసిపారేయకూడదు. ఒక ఎక్స్పర్ట్ చెప్పినట్లుగా ఇది మన బ్రెయిన్ తన రివార్డ్ సిస్టమ్ను రీకాలిబ్రేట్ చేసుకోవడం. అంటే మనం ఫేస్ చేసే ఆ ఇబ్బంది నిజానికి ఒక పాజిటివ్ సైన్. బాడీ హీల్ అవ్వడం స్టార్ట్ చేసిందని అర్థం. బయటకు ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తున్నప్పుడు మన లోపల మైక్రోస్కోపిక్ లెవెల్లో ఒక పెద్ద విప్లవమే జరుగుతోంది. ఫాస్టింగ్ స్టడీ నుంచి వచ్చిన డేటా మన పేగులల్లో జరుగుతున్న కొన్ని డ్రమాటిక్ మార్పులను బయటపెట్టింది. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. 10 రోజుల ఫాస్టింగ్ టైంలో బ్యాక్టీరియాయిడెట్స్ అనే ఒక మేజర్ బ్యాక్టీరియా గ్రూపు ఏకంగా 52% తగ్గిపోయింది. అంటే మన గట్ ఎకోసిస్టంలో సగానికి పైగా మారిపోయిందన్నమాట. ఇది చిన్న మార్పు కాదు, ఒక పెద్ద రీఆర్గనైజేషన్. అదే సమయంలో ప్రోటియోబాక్టీరియా అనే మరో రకం బ్యాక్టీరియా పాపులేషన్ ఏకంగా 600% పెరిగింది. ఇది జస్ట్ ఒక బ్యాక్టీరియా పోయి ఇంకొకటి రావడం కాదు, ఇది పేగులలో పవర్ బ్యాలెన్స్ మొత్తం మారిపోవడాన్ని చూపిస్తుంది. సరే, ఈ పెద్ద పెద్ద మార్పుల మధ్యలో సైంటిస్టులు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని గమనించారు. ఒక స్పెసిఫిక్ బ్యాక్టీరియా సడన్గా పెరగడం మొదలుపెట్టింది. అది ఈ మొత్తం కథలో ఒక కీ రోల్ ప్లే చేసిందన్నమాట. ఆ హీరో పేరే రూథెనిబాక్టీరియం లాక్టిటిఫార్మన్స్. ఈ బ్యాక్టీరియా ఏకంగా 20 రెట్లు పెరిగింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన బాడీ ఫ్యాట్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో కంట్రోల్ చేయడంలో దీనికి చాలా కీలకమైన పాత్ర ఉందని సైంటిస్టులు కనుక్కున్నారు. సో మన లోపల జరుగుతున్న ఈ మైక్రోస్కోపిక్ యుద్ధాలు, మార్పులు మనకు రియల్ లైఫ్లో ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తాయి? ఈ ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్ మనకు ఎలా అనిపిస్తుంది? షుగర్ కట్ చేసినవాళ్లు, ఫాస్టింగ్ చేసినవాళ్లు ఎక్స్పీరియన్స్ చేసే బెనిఫిట్స్ ఇవే. రోజంతా ఎనర్జీ లెవెల్స్ స్టడీగా ఉండటం, స్వీట్స్ మీద క్రేవింగ్స్ తగ్గడం, బ్లోటింగ్ పోవడం, మంచి నిద్ర పట్టడం, ఇవన్నీ మన గట్ మైక్రోబయోమ్ హెల్దీగా మారుతోందనడానికి సిగ్నల్స్ అనమాట. ఇదొక మంచి ప్రశ్న. రూథెనిబాక్టీరియం లాక్టిటిఫార్మాన్స్కి ఫ్యాట్ మెటబాలిజంకి మధ్య లింక్ ఉందని మనకు తెలుసు.
కానీ అది నిజంగా మనల్ని అన్హెల్దీ ఫుడ్ నుంచి కాపాడగలదా? దీన్ని టెస్ట్ చేయడానికి సైంటిస్టులు యానిమల్ స్టడీస్ చేశారు. రిజల్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. హైఫాట్ ఫుడ్ తిన్న ఎలుకలు బరువు పెరిగాయి, వాటికి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. కానీ అదే ఫుడ్తో పాటు ఈ స్పెషల్ బ్యాక్టీరియాను ఇచ్చినప్పుడు అవి వెయిట్ గెయిన్, గ్లూకోజ్ ఇష్యూస్, చివరికి పేగు డ్యామేజ్ నుంచి కూడా ఆశ్చర్యకరంగా ప్రొటెక్ట్ చేయబడ్డాయి. ఇది ఆ బ్యాక్టీరియా యొక్క ప్రొటెక్టివ్ పవర్కి ఒక స్ట్రాంగ్ ప్రూఫ్. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం ఏం నేర్చుకోవాలి? మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనేది క్లియర్గా తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే మనం తినే ఆహారంలో ఉంది. ఇదే ఈరోజు మన టేకవే. ఫాస్టింగ్ లేదా షుగర్ కట్ చేయడం లాంటివి కేవలం బరువు తగ్గటానికి మాత్రమే కాదు, అవి మన లోపలి ఎన్వైరన్మెంట్ను, మన మైక్రోబయోమ్ను యాక్టివ్గా మార్చడానికి చాలా పవర్ఫుల్ టూల్స్. ఈ మార్పు మన ఆరోగ్యాన్ని లోపలి నుంచి బయటకు ఇంప్రూవ్ చేస్తుంది. ఫైనల్గా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన పేగులలోని ఆ ట్రిలియన్ల సూక్ష్మజీవులు మన ఏం తింటామా అని ఎదురుచూస్తున్నాయి. మనమిచ్చే ఇన్స్ట్రక్షన్స్ని అవి ఫాలో అవుతాయి. సో వాటికి మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నాం?